హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. రేపు నేను ఆ పెళ్లికి చీరలో వస్తా. పట్టు చీరలో చందమామ, ఏడు వన్నెలో వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ పెట్టా, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి అప్లోడ్ లెక్చర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం చీరలో చందమామ అనే రీల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం డైరెక్ట్గా అయితే వీడియోలో అయితే పోతాం ఫ్రెండ్స్. వీడియోలో అయితే పోయిన తర్వాత ఇక్కడ ప్లస్ మీడియా మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెకండ్ బీట్ మార్క్ దగ్గర రావాలి. సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా మనకు గ్యాలరీలో ఉన్న ఫోటోలు అయితే పెట్టుకోవాలి. ఇది క్యాజువల్గా అయితే గోల్స్ కోసం చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫోటో పెట్టుకుంటున్నా, పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర ఫస్ట్ ఫ్రంట్కి వచ్చేసి ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకుంటున్నా, బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో. ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర దాకా ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర ఎక్స్పాండ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది క్యాజువల్ అయితే గోల్స్ కోసం చేసిన బెస్ట్ వీడియో, మస్తు వీడియో. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో, పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నా, పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వచ్చేసి క్రింద స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ లేయర్ అనే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైన స్క్రోల్ చేసుకున్న తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 మన అన్ని ఫోటోల మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 ఈ బ్రెల్ ఎఫెక్ట్ని అయితే కొద్దిగా పేస్ట్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 అన్ని ఫోటోలు అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ ఆర్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.